సంగారెడ్డిలో బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ సమావేశం బీసీలకు 42% రిజర్వేషన్లను అడ్డుకుంటే మరో ఉద్యమానికి నాంది పలుకుతామని హెచ్చరించారు. ఇక కేంద్రం పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. శాతం దాటకూడదు అని చెప్పి నిన్నగాక మొన్న ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు రామచంద్రరావు గారు ఏదో కాకమ్మ కథలు చెప్తున్నాడు. నేను అంటున్నా, అయ్యా రామచంద్రరావు గారు, మీరు స్వతహాగా అడ్వకేట్ కదా, న్యాయవాది కదా, మరి అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు 50% సీలింగ్ దాటిందనే విషయం మీకు తెలియదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు. బీసీలు అంటే దేశంలో అందరికీ చిన్నచూపు అయిపోయింది, లెక్కలేనితనం అయిపోయింది. బీసీలు అంటే ప్రతి ఒక్కరికి ఒక బీసీలను బలి పశువులను చేస్తున్నారు. బీసీలను తోలుబొమ్మలాగా చేసి ఆట ఆడిస్తున్నారు. బీసీలు అంటే వీళ్ళకు నిజంగా ఈరోజు బీసీలను అడుగడుగున అవమానించి దగా చేసి మోసం చేసి బీసీలను నట్టేట ముంచాలని చూస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు. మేము అంటున్నాం, మేము ఎవరు వాటా కూడా అడగడం లేదు, మా వాటా మాత్రమే మాకు ఇవ్వాలంటున్నాం. మా వాటా కూడా 60% జనాభా ఉంటే మేము 42% రిజర్వేషన్ ఇవ్వమంటున్నాం. విద్యా ఉద్యోగాల్లో, రాజకీయ రంగాల్లో మా ప్రాతినిధ్యం జనాభా ప్రకారం లేదు కాబట్టి ఇవ్వాలంటున్నాం. కానీ అన్ని పార్టీలు, ఈ పార్టీ